2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే జనరల్‌గా ఎక్కువగా సంపాదించే ఫిగర్ అమౌంట్ ఏదైనా ఉంది అంటే 35,000. 30 నుంచి 35 వరకు. అంటే ఈ 30 నుంచి 35,000 ఉన్న వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? వాటి వల్ల వాళ్ళు గ్రోత్ అంటే హయ్యర్ గ్రోత్ చూడకపోవడానికి గల రీజన్స్ ఏంటి? ఎక్కడ ఆగిపోతున్నారు? అప్పటిదాకా కష్టపడి ఒక జాబ్ రాగానే, కొంచెం అమౌంట్ రాగానే వీళ్ళు చేసే చాలా ప్రాబ్లమ్స్ ఏవైతే తప్పుట అడుగులు వేస్తారో అవి చాలా చాలా ఇంపార్టెంట్ అవి తెలుసుకోవాలి. బాగా రిచ్ ఉన్నారు, బాగా డబ్బులు సంపాదించే వాళ్ళ మైండ్ సెట్ వేరుంటే, అప్పటిదాకా టైట్గా ఉండి ఒక జాబ్ వచ్చి ఒక 25-30 వేలు వచ్చి 35,000 దాకా వచ్చేసరికి వీళ్ళు ఫస్ట్ చేసే మిస్టేక్స్ కొన్ని గుర్తుంచుకోవాలి. నంబర్ 1, లేనిపోని ఆర్భాటాలకు పోతారు. ఫోన్ కొనేయడం, కొత్త ఫోను, కొత్త కారు, కొత్త దానికోసం ఈఎంఐలు, ఇది ఎప్పటికీ చేయకూడదు. అన్లెస్ అండ్ అంటిల్ మన దగ్గర 1 ఇయర్కి సంబంధించిన బ్యాకప్ ఉంటే తప్ప ఏ ఈఎంఐలు పెట్టుకోకూడదు. అది తెలియక చాలామంది 35,000 ఉంది, ఎవరో లోన్ ఇస్తా అన్నారు, తీసేసుకుంటారు. సో ఫస్ట్ 1 ఇయర్ ఆ డిసిప్లిన్, ఏ డిసిప్లిన్ ఉన్నా లేకపోయినా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండి తీరాలి స్టార్టింగ్లో. ఓకే, ఇందులో ఒక మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇన్ని రోజులు టైట్గా బతికాను, ఇక ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను ఎంజాయ్ చేయాలి అనే మైండ్ సెట్లోకి వెళ్తారు. అండ్ ఇలాంటి వాళ్ళని టార్గెట్ పెట్టుకుని కొన్ని సంస్థలు నడుస్తూ ఉంటాయి. ఈ మధ్య వస్తున్న ఈ స్టాక్ ట్రేడింగ్, ఈ స్టాక్ మార్కెట్, ఇవి టార్గెట్ చేసేది కోటీశ్వర్లను కాదు. వాళ్ళకి తెలుసు ఎలాంటి కోటీశ్వర్లు ఉంటారు. ఇలాంటి వాళ్ళనే టార్గెట్ చేస్తారు. వీడిదే 35 ఉంది, 20 పెట్టేసి నెక్స్ట్ మంత్కి అది 40 అయిపోయి తర్వాత 1 crore అయిపోద్ది అనే ఫీలింగ్లో ఉన్న వాళ్ళందరే టార్గెట్. దట్ అంటే ఫస్ట్లో లాసులు వచ్చినా తర్వాత నాకు అర్థమైపోతుంది అనే దాంట్లో ఉంటారు. అలాగ అన్ని విషయాల్లో, లైక్ కారు కొన్నా తర్వాత చేసుకోవచ్చు, సెకండ్ హ్యాండ్ కారు తీసుకోవచ్చు, ఈ టైప్లో ఏవేవో చెప్పి నీ దగ్గర డబ్బులు గుంజేస్తారు. వీళ్ళు చూపించుకునే దాంట్లో ఉంటారు కానీ డబ్బుని కరెక్ట్గా అర్థం చేసుకునేది రాదు. ఈ 35, 25, 35, 40 ఉన్న వాళ్ళకి చూపించుకునే ధనంలా ఫీల్ అవుతారు వాళ్ళు. నేను సంపాదిస్తున్నాను, నా కారు ఉంది చూసావా, లేదా ఇల్లుని చూసావా అనే దాంట్లో అందులోకి ఎప్పుడూ పడకూడదు. దీంతోపాటు లేనిపోని తలకాయ నొప్పులు తల మీద పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వాడికి వచ్చేది 25-30 ఉంటుంది, పక్కనోడికి కొంచెం అప్పు ఇవ్వడము, నేను ఉన్నా కదా, నేను తీసుకో, నా క్రెడిట్ కార్డుతో కట్టు, నా క్రెడిట్ కార్డు స్వైప్ చేయని చెప్పి స్వైప్ ఇస్తారు. ఇదంతా కూడా హెడేక్ పెంచుతుంది తప్పితే దానివల్ల సాల్వ్ కావు. ఓకే, ఇంకా అన్ని వెనక్కి తోసేస్తుంది. సో ఫైనాన్షియల్ డిసిప్లిన్లో అన్నెసెసరీ ఆర్భాటాల కోసమో గొప్ప చూపించుకోవడం కోసమో ఎప్పుడు డోంట్ హెల్ప్ ఎనీవన్. అండ్ 4th వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కొంతమంది ఇన్వెస్ట్ చేయడానికి భయపడతారు. స్టాక్లో పెట్టద్దు కానీ డబ్బు ఉన్నదాంతో డబ్బుని పుట్టించాలి అనే ఆలోచన చేయరు. వాళ్ళు ఎంతసేపు ఉంటే దాచుకుంటారు, లేదంటే అనవసరమైన దుబారా ఖర్చు చేస్తారు. అలా కాకుండా డబ్బు లక్ష్మీ చాంచల్య రూప అంటారు. డబ్బుని నువ్వు తిజోరీలో పెట్టి బంద్ చేసావా, నీకు అది ఎలాగో అలా దారి చొచ్చుకుని బయటకు వెళ్ళిపోతుంది. సో అందుకని డబ్బుని తిప్పాలి, రొటేషన్లో తిప్పాలి. అది తెలివితో చేయాల్సిన పని. అది నెగ్లిజెన్స్తోనో ఏం కాదు వస్తాయి డబ్బులు అని ఖర్చు పెట్టకూడదు. అలా అని డబ్బు అసలు నాకు అర్థం కాదండి, పైసలు మనీ గురించి నాకు అసలు తెలియదండి అనే మాట ఎవ్వడి నోట్లోంచి రాకూడదు. అమ్మాయిలైనా కావచ్చు, అబ్బాయిలైనా కావచ్చు, డబ్బు గురించి తెలుసుకోవాలి. డబ్బు ఎక్కడ వస్తుంది, ఎక్కడ తిరుగుతుంది, ఎలా వెళ్తుంది, ఆ మొత్తం ట్రాక్ తెలియాలి. కంపల్సరీగా డబ్బుని అర్థం చేసుకునే మెంటాలిటీ రావాలి. అండ్ ఈ మిడిల్ క్లాస్ ఆర్ ఆ 30-35 వచ్చిన మైండ్ సెట్లో ఉన్నప్పుడు అందరికీ ఏదో గిఫ్ట్లు ఇచ్చేయాలని, మా అమ్మకి ఏదైనా చీర కొని ఇచ్చేసేయాలి, మా తమ్ముడికి ఏదో చేసేసేయాలి, ఈ టైప్లో ఉంటారు. కొన్ని రోజులు ఆపి పెట్టండి. ఓకే, నీకు బాగా వచ్చాక తల్లిదండ్రులు కొనిస్తే అంతకంటే భాగ్యమే ఉంది. కానీ కొన్ని రోజులు నీకు ఒక స్టేబుల్ ఇన్కమ్ వచ్చేదాకా దానికి హయ్యర్ లెవెల్కి పోవద్దు. దాన్ని కంట్రోల్ చేసుకోండి. దట్ వేర్ ఎవర్ యు ఆర్ ఇన్వెస్ట్, డబ్బుని ఎప్పుడు ఎనర్జీలో చూడాలి. ఎక్కడ పెడుతున్నా ఎంత వస్తుంది అది అన్ని రకాలుగానే చూడాలి. ఫస్ట్లో ఏదో ఒకసారి వచ్చింది, తల్లికి ఏదో కొనిచ్చావు, ఫినిష్. ఊరికే దాన్ని రెగ్యులర్గా పోగొట్టే వ్యవహారం చేయకూడదు. ఓకే, అన్నిటికంటే ఇంపార్టెంట్, డబ్బు వచ్చినప్పుడు ఆ డబ్బు యొక్క
ఆ ప్యాటర్న్ అంటే ఖర్చు ఎక్కడెక్కడ ఏ పాకెట్స్లోకి వెళ్తుంది అన్నది నీకు బాగా అవగాహన ఉండి దాన్ని సెట్ చేసుకోవడం రావాలి. జనరల్గా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఆర్ నాకు ఇంతే అనే మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అమ్మో రాకపోతే ఇక నెక్స్ట్ లేకపోతే అనే ఒక మైండ్ సెట్ ఆర్ నాకు ఇంతే వస్తుంది అనే మైండ్ సెట్. నెక్స్ట్ లెవెల్కి ఆలోచించరు. వీళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే నాకు 35 వచ్చింది, అబ్బా 35 నుంచి 40 అవ్వాలంటే ఇంకో 2 years కష్టపడాలి అనే దాంట్లో ఉంటారు. నేనంటాను నీకు ఎంత డబ్బులు వచ్చినా 25-30 అందులోంచి ఒక 5,000 ఫర్ యువర్ నాలెడ్జ్ అండ్ స్కిల్ మీద ఖర్చు పెట్టాలి కంపల్సరీ. అది ఎలాగోలా అది సర్టిఫికేషన్ రూపంలో నీకు దాని విలువ ఈ 5,000 యొక్క విలువ ఇది అని చూపించుకునేది ఏదైనా ఉండాలి. ఊరికే ఎవరికో ఇచ్చేసాము, మా సీనియర్ అడిగాడు కదా అని ఇచ్చాను, ఆయన దగ్గర నేర్చుకోవచ్చు, అలాంటివి వద్దు, వేస్ట్ ఖర్చులవి. నీకు సర్టిఫికేషన్ రావాలి, డిగ్రీ రావాలి, నీ కెరియర్ గ్రోత్ ఉండాలి. లేకపోతే దానివల్ల నువ్వు ఒక వస్తువు ల్యాప్టాప్ కొనుక్కున్నా ఇట్స్ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, నేను ఒక కెమెరా కొనుక్కున్నా గుడ్ ఇన్వెస్ట్మెంట్. నీకు దానివల్ల నాకు నా వీడియోలు చేసుకోవడానికో లేకపోతే నా కెరియర్కో నాకు దానికి ఉపయోగపడతాయి అనే వాటి మీద ఖర్చు పెట్టాలి. 5,000 కొంచెం అని కంపల్సరీ చేయాలి. ఓకే, ఇది చెయ్యని వాడికి డబ్బు ఎటుపోతుందో తెలిసి సడన్గా ఒక ఖర్చు వస్తుంది, వెళ్ళిపోతుంది. అండ్ కొన్ని సందర్భాలలో ఖర్చు వచ్చినప్పుడు సెంటిమెంట్కి పోయి ఇప్పుడు ఇవ్వకపోతే ఎలా, ఇప్పుడు చేయకపోతే అసలు నో సెంటిమెంట్. ఇనీషియల్గా 1.5 year 2 years నో సెంటిమెంట్ ఎట్ ఆల్. హయ్యర్ లెవెల్ ఆలోచించడానికి భయపడవద్దు. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈరోజు మీకున్న అప్పులు కానీ ఏదైనా కానీ ఖర్చు నీకు అన్ని అప్పులు తీర్చేసి ఇంత డబ్బులు ఇస్తాను ఏం చేస్తావు అని టక్కుమని అడిగితే తెలియదు ఎవరికి. అవును సార్. ఇప్పుడు నీకు 50 కోట్లు వచ్చాయనుకో ఏం చేస్తావు అంటే వచ్చినప్పుడు చూద్దాంలే అంటాడు. నువ్వు వచ్చినప్పుడు చూద్దాంలే అంటావు కాబట్టి నీకు రావు. వస్తే ముందు అప్పులు తీర్చేస్తానండి, సరే తీర్చేసావు, తర్వాత ఇల్లు కొనేసావు, తర్వాత ఏం చేస్తావు డబ్బుతో అంటే వాళ్ళకి క్లారిటీ ఉండదు. అలాంటి వాడి దగ్గరికి డబ్బు రాదు. ఇది క్లియర్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైతే నా దగ్గర డబ్బు వస్తే ఇది చేస్తాను అని అనుకోవడం కాదు, ఊరికే అనేసుకున్నాను కాదు, ప్రణాళిక ఉంటే వాడికి డబ్బు వచ్చి పడుతుంది. ప్రణాళిక ఉండదు అంటే డబ్బు వచ్చాక నేను కంపెనీ పెట్టేస్తానండి. ఏం కంపెనీ పేరేంటి, ఆ కంపెనీలో ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉంటారు, ఆ కంపెనీ ఎలా పనిచేస్తుంది, ఎన్ని గంటలు పనిచేస్తుంది, ఎక్కడ పెడుతున్నావు, అన్నీ అట్లీస్ట్ రియల్గా లేకపోయినా పేపర్ మీద ఉండాలిగా. ఉంటే ఆ ప్లాన్ మేనిఫెస్ట్ అవుతుంటే డబ్బు ఆటోమేటిక్గా. ఈ మాట జోక్గా తీసుకునేవాళ్ళు తీసుకొని సీరియస్ తీసుకునేవాడు మాత్రం చెప్తున్నా, నీకు డబ్బు ఒక్కటే లేదు, మిగతాదంతా ఉండాలి. ఈరోజు డబ్బు వస్తే అప్పుడు స్టార్ట్ చేసి ఒక ప్లేస్ చూసుకుని కాదు, ముందెళ్ళి ప్లేస్ చూసి రావడానికి అయితే ఫ్రీయే కదా. ముందు అక్కడ కడితే ఎలా ఉంటుందో పేపర్ మీద గీయడం ఫ్రీయే కదా. అక్కడికి వెళ్ళాక దానిలో ఏమేమి ఖర్చులు అవుతాయి లెక్క రాసుకో. నీకు అంత ఉంటే డోర్లు ఇలా తెరుచుకుని పడతాయి డబ్బులు. ప్లానే లేదు, ఏమవుతామో తెలియదు. డబ్బులు వస్తే తర్వాత సంగతి రాదు. యూనివర్స్ నీకు అలా ఇవ్వదు. సో 30-35 వేలు ఉన్నవాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇంత వస్తే చాలు, ఇంతే, ఇంకొక 2,000 వాడు పెంచితే కొంచెం ఆ టీడీఎస్ కట్ చేయకుండా ఉంటే, లేకపోతే ఇంకోటి ఏదో అందులో ఎక్స్ట్రా పిఎఫ్ఓ ఏవో ఇస్తే ఆ మైండ్ సెట్లో ఉంటారు. కాబట్టి అంతే వాళ్ళకి ప్రపంచం కనిపిస్తుంది. నువ్వు ఎందులోంచి చూస్తే అందులోంచే కనిపిస్తుంది. పెద్దగా ఆలోచించనివ్వదు. ఎవరైతే ఆలోచిస్తారో నేను చెప్తున్నగా యూనివర్స్ ఇలా తిరిగి నీకు అది ఇస్తుంది. నీకు అలాంటి వాళ్ళు తగులుతారు, అలాంటి బిజినెస్లో పడతావు. దీనికి టైం పట్టినా నేను అన్న మాటని పట్టుకుని కూర్చోండి కాసేపు. అవునా ఇది జరుగుతుందా పట్టుకుని కూర్చోండి. అనుకోవడమే కదా, ట్రై చేయడమే కదా, దీనిలో రూపాయి ఖర్చు లేదు కదా, ఫ్రీ వీడియోనే కదా, హ్యాపీగా చూసి ట్రై చేయండి. నీకు నిజంగా డబ్బు గనక ఈరోజు ఆకాశం నుంచి దడ్మని ఉడి కింద పడ్డాయి అనుకుందాం, ఏం చేస్తావు? క్లారిటీగా పిన్ టు పిన్ ఉండాలి. అలా గనక ఉంటే ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. లేకపోతే 35,000 వచ్చి ఒక 10 ఏళ్ళకి 45,000 వస్తే సంతోషం అనే దాంట్లో ఉంటారు. వీళ్ళందరూ కూడా ఊహలో బ్రతికేదానికంటే రియల్ లైఫ్లో బ్రతకడం చాలా తక్కువ. అందుకే థింక్ లెస్, యాక్ట్ మోర్. ఎవరినో నమ్మేసేసి నా తెలివి లేకుండా, నా రక్తము లేకుండా, నా శ్రమ లేకుండా, నా పరిశ్రమ లేకుండా ఊరికే ఎవడన్నా పుక్కట్లో డబ్బులు ఇస్తాడంటే, అండ్ వాళ్ళ టార్గెటే ఇలాంటి మిడిల్ క్లాస్, కొంచెం లోవర్ మిడిల్ క్లాస్, నీకు ఆ అరచేతిలో స్వర్గం
అక్కడ అసలు అది ఇది అస్సలు నమ్మద్దు లాంటివి. నిజంగా చెప్తున్నాను, సంతోషంగా మనస్ఫూర్తిగా ఉన్న దాంట్లో తిన్నా చాలు. కానీ మన కష్టము లేని, మన రక్తము లేని, మన శ్రమ లేని, మన బుద్ధి లేని పని ఏది చేయొద్దు. అలా డబ్బులు రావు. లక్ష్మీదేవికి అంత ఆలోచన అయితే ఉంది. ఇది చాలా రకాలుగా వెళ్తుంది. మరి అంబానీ కొడుకు అంత తెలివి ఉందా, ఈ టైప్లో చెప్తారు, ఏవో పిచ్చి పిచ్చే లాజిక్లు చెప్తున్నా. అవన్నీ పక్కన పెట్టేసేసి ఇప్పుడు మీకున్న సందర్భంలో మీరు యాక్ట్ చేయాలి. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.